హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్వి ఫ్యామిలీ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ సుఖ సంతోషాల్ని, మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మేమొచ్చేసి శ్రీ 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 వీరాంజనేయ స్వామి మరియు నీలకంఠేశ్వర స్వామి వాళ్ళ దేవాలయానికొచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 2 ఆపోజిట్ టు సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మేమైతే కొత్త సంవత్సరంలో మొదటి రోజే ఇక్కడికి రావాలనుకున్నాం కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము. ఇవాళ దేవుడి అనుగ్రహం వల్ల అయితే మేము హనుమాన్ టెంపుల్‌కొచ్చేసాము. ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాల్సొస్తే ఇక్కడ మెయిన్‌గా 64 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంటుందండి. అభయాంజనేయ స్వామి రూపంలో అయితే ఆయన మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు ఆదిశంకరాచార్యులు, గణనాథుడు, పార్వతీదేవి, నీలకంఠేశ్వర స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి చాలా పవర్‌ఫుల్ అని చెప్పారండి. మామూలుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా సరే 11 రోజుల పాటు రోజుకు 41 ప్రదక్షిణలు చేస్తే గనక 11వ రోజునే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారండి. అంత పవర్‌ఫుల్ అనమాట ఈ వీరాంజనేయ స్వామి వారు. అండ్ ఇక్కడ వాహన పూజలు కూడా ఎక్కువగా జరుగుతాయంటండి. అంటే కొత్తగా ఎవరైనా కార్లు కానీ, బైకులు కానీ కొన్న వాళ్ళు ఉన్నట్లయితే ఎక్కువగా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారండి టెంపుల్‌కి పూజలు చేయించుకోవడానికి. మేమైతే ఫస్ట్ టైమ్ ఈ గుడికి వెళ్ళామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాము. ఈ ఆలయం టైమింగ్స్ గూగుల్‌లో వచ్చేసి మార్నింగ్ 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అని చూపించిందండి. కానీ వాస్తవానికైతే మేము ఈవినింగ్ 4కి వెళ్ళాము. బట్ ఆ టైంకి టెంపుల్ క్లోజ్‌లో ఉన్నింది. అక్కడ పనిచేసే వాళ్ళని అడిగాము. అయితే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మంగళవారం తప్ప మిగతా అన్ని వారాల్లో కూడా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ఉంటుందని చెప్పారండి. మంగళవారం మాత్రంగా ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా నాట్ అలౌడ్ అండి. ఓన్లీ మన పెద్ద హనుమాన్ విగ్రహం దగ్గర మాత్రమే మనం వీడియోస్, ఫోటోస్ తీసుకోవచ్చని చెప్పారు పంతులు గారు. మేము ఈవినింగ్ టైంలో అయితే కొన్ని ఫోటోస్ మాత్రమే తీసుకున్నాము. వీడియో తీయలేకపోయాము. సో, ఈవినింగ్ టైం మన 64 అడుగుల హనుమాన్ విగ్రహం ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఆదివారం ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులకు తాయెత్తులు అందజేస్తారండి. భక్తులు ఎవరైనా సరే ఆదివారం వెళ్లి తీసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై చిరంజీవ.